మాండక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 142వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. 3వ ప్రకరణం అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం. దీనిలో 48 కారికలు ఉన్నాయి. ఈనాడు మనము 33 కారికలను వివరించుకున్నాము. ఈనాడు 34వ కారిక చూడవలసి ఉన్నది. 31వ కారిక ఏమిటి? మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. మనస్సుకు సర్వద్వైతములు దృశ్యములు. చరాచర జగత్తు అంతా మనస్సు పనిచేసినప్పుడు ఈ ద్వైతము అబ్జర్వర్డ్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనస్సు అమనీభావాన్ని పొందిందో అప్పుడు ద్వైత ప్రపంచము లేదు. 22వ కారిక ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యదా అమనస్తాం తదా యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. మనస్సు ఓపెన్ అవుతే ద్వైతం ఉంది, మనస్సు క్లోజ్ అయితే ద్వైతం లేదు. ద్వైతం చూస్తే అనాత్మ భావంలో పడతాను. ద్వైతం లేకుండా ఉండాలంటే మనసుని అమనీభావం పొందించాలి. మనసును అమనీభావం పొందించడం అంటే ఎలాగా అంటే ప్రపంచాన్ని చెరిపేయి, ద్వైతాన్ని చెరిపేయి. ద్వైతం లేకపోతే మనసు ఉండదు, ద్వైతం ఉన్నప్పుడే మనసు పనిచేస్తుంది, ద్వైతం లేకపోతే మనసు పనిచేయదు. ప్రపంచాన్నంతట్లో ప్రపంచంలో ఉన్న విభిన్నత్వాన్నంతా చెరిపేయి. ఫిజికల్గా వీలవుతుందా? వీలు పడదు. అయితే నువ్వు జ్ఞానంతో కనిపిస్తున్నదేది పరమాత్మ కంటే ఆత్మ కంటే వేరుగా లేదని, కనిపిస్తున్న ద్వైతమంతా మిథ్యయని, అక్కడ ఉన్నటువంటి ఆధారము తత్వము ఒక్క ఆత్మయే అని ఆత్మసత్య అనుబోధేన ఆత్మ ఏవ సత్యం తత్సర్వమితి మిథ్యా తత్సర్వం అన్యదితి మిథ్య, అన్యమంతా మిథ్య అని తెలుసుకుంటే అప్పుడు మన మనస్సును సంకల్ప్యతే, అప్పుడు మనసు అమనీభావాన్ని పొందిస్తుంది. అమనస్తాం యాతి అప్పుడేమిటి? గ్రాహ్య అభావే. ఏదైనా గ్రహించడానికి పట్టుకోవడానికి విషయం లేదు, పట్టుకోవడానికి బ్రహ్మమే ఉంది, బ్రహ్మం తప్ప మరేమీ లేదు. అప్పుడు తదగ్రహం, మనసు అగ్రహం అయిపోతుంది, పట్టుకునేది కాకుండా పోతుంది. అంటే గ్రాహ్యాభావం అంటే ప్రమేయ అభావము, తదగ్రహము అంటే ప్రమాత అభావము, ఆ రెండిటికి సాధనమైనటువంటి ప్రమాణ అభావము అంటే త్రిపుటి విలయం లభిస్తుంది. ఎప్పుడు? ఆత్మసత్య అనుబోధేన ఆత్మయేవ సత్యం బాకీ సబ్ మిథ్యా అని ఎప్పుడైతే అనుబోధేన శాస్త్ర గురువాక్యాల ప్రమాణం ద్వారా తెలుసుకుంటావో అప్పుడు త్రిపుటి విలయం అవుతుంది. అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే. సరే సార్, త్రిపుటి లయమైపోయింది, తెలుసుకునేవాడు లేడు, తెలుసుకోవాల్సిన వస్తువు లేదు, ప్రమాణాలన్నీ పనిచేయడం మానేసాయి. అటువంటి సమయంలో త్రిపుటి లేకుండా నేను ఎలాగ ఆత్మని తెలుసుకోవాలంటున్నారు కదా, ఎలా తెలుసుకుంటారు
అంటే ఆత్మని త్రిపుటి సహాయంతో వస్తు జ్ఞానంలాగా తెలుసుకోవు. విశేష జ్ఞానము, సవిశేష జ్ఞానము, వస్తు జ్ఞానము, ప్రపంచ వృత్తి ఇవన్నీ కూడా ప్రమాత ప్రమేయ ప్రమాణాల మీద ఆధారపడి ఉంటాయి. ఆత్మ అనేటటువంటిది వృత్తి జ్ఞానం అనేటటువంటిది అక్కర్లేకుండానే, సవిశేష జ్ఞానం కాకుండానే, ఫల వ్యాప్తి లేకుండానే అఖండాకార వృత్తిలో ఆత్మతత్వము ప్రమాత ప్రమేయ ప్రమాణములకు అతీతంగా అవి లేకుండా మూడు తానే అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఆత్మ బ్రహ్మ రెండున్నాయా? మొదటి లైన్లో అకల్పకం అజం జ్ఞానం జ్ఞేయ అభిన్నం. అకల్పకం ఏ విధమైన భిన్నత్వాలు లేదు, అజం పుట్టుక లేదు, జ్ఞానం జ్ఞప్తి స్వరూపం, జ్ఞేయ అభిన్నం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని కుతూహలపడుతున్న ఆ బ్రహ్మము కంటే వేరు కాదు అని మహాత్ములు చెప్పారు. ప్రత్యక్షతే. మరి బ్రహ్మ సమాచారం ఏమిటి? బ్రహ్మ తత్ జ్ఞేయం, తప్పక తెలుసుకోవాలి, వస్తువని కాదు తెలుసుకోవాలి. అది కూడా అజం, అది నిత్యం. ఇప్పుడు రెండు అజాలు వచ్చాయి, ఆత్మ ఒక అజం, బ్రహ్మ ఒక అజం. అంటే రెండున్నాయా? రెండు ఒకటే. అజేన అజం విభుజ్యతే. చైతన్యం చేత చైతన్యాన్ని, చైతన్య రూపమైన ఆత్మ చైతన్యమైనటువంటి బ్రహ్మను తెలుసుకుంటుంది. అజేనాజం విభుజ్యతే అంటూ పోయినసారి క్లోజ్ చేశాం. బ్రహ్మ అంటూ ఎక్కడో దూరంగా ఉండే వస్తువు కాదు. ఆ అనుభవం ఎప్పుడో సమయంలో వేరుగా ఎప్పుడో కలుగుతుంది అనే భావన వద్దు అని కొన్ని స్లైడ్స్ చూపించాము. అవి ఒక్కసారి రివ్యూ చేస్తాము. అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే. బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుధ్యతే. విభజన ఏమిటి? నేను తెలుసుకునేవాడిని, ఎదురుగుండా ఉండే వస్తువు నాకు తెలుసుకోబడేటటువంటి వస్తువు. నేను జ్ఞాతను, ఎదురుగుండా ఉండే వస్తువు జ్ఞేయము. అలాగే నేను జ్ఞాతను ఆత్మస్వరూపంగా, బ్రహ్మ అనేటటువంటిది జ్ఞేయము, తెలుసుకోబడే వస్తువు. భవిష్యత్తులో బ్రహ్మానుభవం అనేది కలుగుతుంది. ఏదో ఒక సమాధి స్థితిలోనో, గురువుగారి సన్నిధిలోనో, ఋషికేశ హిమాలయాల కొండలలోనో కూర్చుంటే ఒక అద్భుతమైనటువంటి అనుభవం వచ్చి బ్రహ్మ తెలుస్తుంది అనేటటువంటి భావన తప్పు తప్పు తప్పు. నిరీక్షణ, అనంతమైన నిరీక్షణ, నేను ఎప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాను కదా అనే నిరీక్షణ కూడా తప్పు. కాలంలో కానీ, దేశంలో కానీ, వస్తురూపంగా కానీ బ్రహ్మ నీకంటే వేరు కాదు. సత్యం ఎక్కడో దూరంగా ఉంటుంది, టెలిస్కోప్ పెట్టి చూడాలి ఒక పోల్ స్టార్ని చూసినట్టు అన్నట్టు కాదు. దూరం లేదు. నేను దేనికోసమైతే వెతుకుతున్నానో, పరితపిస్తున్నానో ఆ బ్రహ్మ కోసం ఎదురు చూడాల్సిన భవిష్యత్తు పని లేదు. ఎందుకు? తత్వమసి అయమాత్మ బ్రహ్మ. తెలుసుకోవాలనుకుంటున్న ఆ బ్రహ్మము, తెలుసుకునేటటువంటి మీరు ఇద్దరూ వేరు కాదు. ఎప్పుడు? సదా నెహనానాస్తి కించన. ఇక్కడ వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ, భూతకాలంలోనూ ఎక్కడా కూడా వేరేతనము లేదు. ఆత్మ చైతన్యం ఇట్ ఈస్ నాట్ ఎ మిరాకులస్ ఈవెంట్, ఒక సంఘటన కాదు, ఎల్లప్పుడూ ఉండే స్వయం ప్రకాశక సత్యం. ఆత్మ లక్షణాలు ఏమిటి? అకల్పకం, విభజనలు లేనిది, అజము, పుట్టుకలేనిది, అంటే శాశ్వతమైనది, నిత్యమైన అర్థము. జ్ఞానం అంటే శుద్ధ చైతన్యం, జ్ఞప్తి రూపము, కేవల జ్ఞప్తి రూపము. జ్ఞేయాభిన్నం, తెలుసుకోవలసినటువంటి బ్రహ్మ కంటే వేరు కాదు. కార్యకారణాలకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని గౌడపాదాచార్యులు 4 పదాలతో మూలస్తంభాలుగా వివరించారు. అకల్పకం, సర్వకల్పనావర్జితం అన్నారు భాష్యంలో. ఆత్మలో ప్రమాత అని తెలుసుకునేవాడు, ప్రమేయం అనే వస్తువు తెలుసుకోబడేది, ప్రమాణం అనే జ్ఞాన సాధనము అనే త్రిపుటి భేదాలు లేవు. ఇది పూర్తిగా విభజన రహితము. సవిశేష జ్ఞానం అవుతే ఈ 3 ఉండాలి. నిర్విశేష చైతన్య ఆత్మకు ఈ 3 అక్కరలేదు. అజం అంటే పుట్టుక లేనిది, అంటే స్టార్టింగ్ ఎండింగు లేనిది, మరణం లేనిది. అనాది అనంతం అంటే ఇన్ఫైనైట్. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. నేను వెతుకుతున్నటువంటి అనంత చైతన్య రూపమైన యూనివర్సల్ కాన్షియస్నెస్ నేను ఒక్కటే.
జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో వస్తువుని తెలుసుకోవడం వృత్తి జ్ఞానం కాదు. జ్ఞప్తి మాత్రం సర్వవ్యాప్తమైనటువంటి శుద్ధ చైతన్యము, ఎల్లప్పుడూ ప్రకాశించే ఎరుక. మనం ఏ బ్రహ్మాన్ని అయితే తెలుసుకోవాలని ఆరాటపడుతున్నామో, జ్ఞేయం అంటున్నామో, ఆ బ్రహ్మ మరెవరో కాదు, తెలుసుకునే నేనే, మనమే, ఆత్మయే. వెతికేవాడే వెతకబడేటటువంటి గమ్యము. అదే ఏకత్వ దర్శనం. వృత్తి జ్ఞానం అయితే ప్రపంచ వస్తువుల జ్ఞానము, ఘట జ్ఞానంలాగా ఇది జడత్వము, ఇంద్రియాల ద్వారా పుడుతుంది, నశిస్తుంది. మనసు ఇంద్రియాల ప్రమేయం ఉంది. అజ్ఞానాన్ని, భ్రమని తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ వృత్తి జ్ఞానం. స్వరూప జ్ఞానం ఆత్మ యొక్క సహజ లక్షణము. బ్రహ్మజ్ఞానము ఇది అజము, పుట్టుక మరణం లేదు, నిత్యము, ఎల్లప్పుడూ ఉంటుంది, స్వయం ప్రకాశము, ఏ సాధనము అవసరం లేదు, ఇది తొలగించబడేది కాదు, నిరంతరం ప్రకాశించేది స్వరూప జ్ఞానం. ఆత్మజ్ఞానంలో, ఆత్మతత్వ అనుభవంలో, ఆత్మతత్వ అవబోధలో జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాన సాధనము అనేటటువంటి త్రిపుటి ఉండదు. పుట్టుకలేని చైతన్యము పుట్టుకలేని చైతన్యాన్ని పుట్టుకలేని చైతన్యం ద్వారా తెలుసుకుంటుంది. ఆత్మజ్ఞానం మరియు బ్రహ్మజ్ఞానంలో తెలుసుకునేవాడు అనే ప్రమాత ఆత్మే, తెలుసుకోబడేది అనే ప్రమేయము ఆత్మే, తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనము అది కూడా ఆ చైతన్యమే. మూడు ఒక్కటే. అయితే ఎందుకంటే ఈ శాస్త్రాలు, ఉపనిషత్తులు, గురువులు, ఇంతటి అధ్యయన భారతి ఇవెందుకు బ్రహ్మను తెలుపుతాయా? బ్రహ్మను తెలిపేటటువంటివి కావు. తొలగింపే కానీ కొత్తగా పుట్టించేదేది కాదు. మన మీద ఉన్న ఆపాదించుకున్నటువంటి తప్పుడు గుర్తింపులు, ఆ కఠినమైన రాయిలా ఉన్నవి, వాటన్నిటిని శరీరము, మనసు, కులము, సంబంధాలు, నాది ఇది అనేటటువంటి నేతి ఇది కాదు, ఇది కాదు అని తొలగించడానికే శాస్త్రం. ఎప్పుడైతే శాస్త్ర గురువాక్యాల అనుబోధ ద్వారా ఈ పైనన్నటువంటి థిక్ రాక్ని తొలగిస్తామో, లోపల ఉండేటటువంటి చైతన్య ప్రకాశము అక్కడే ఉంది. ఇది కొత్తగా సృష్టి కాదు, విషన్, దర్శనము, శాస్త్రాధ్యయనము ఆత్మను కొత్తగా సృష్టించదు, కొత్త అనుభవాన్ని ఫ్యూచర్ టెన్స్లో ఇవ్వదు. అవిద్యా నిర్మూలనయే ఆత్మజ్ఞానము. శృతి యొక్క ప్రధాన ఉద్దేశము, దానితో ప్రయోజనము ఇది. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు అహంకార మమకారాలన్నీ వీడిపోతాయి. నిధిధ్యాసన తాలూకా ఏకైక లక్ష్యం ఏమిటి? దుష్ట చతుష్టయ నిర్మూలనము. ఎవరి దుష్ట చతుష్టయము? నేను అనేటటువంటి దేహాభిమానము, అహంకారము, నాది అనేటటువంటి బ్రహ్మ, కోరికలు మూడవది, నాలుగవది రాగము, ద్వేషము, రాగద్వేషాలు. ఈ నాలుగు దుష్ట చతుష్టయాన్ని పంపించేస్తే అప్పుడు అహం బ్రహ్మాస్మి ప్రకాశిస్తుంది. జ్ఞానం ఒకవేళ థియరిటికల్గా కలిగినా ఈ నాలుగు మనతో పాటే ఉంటే అహంకారం, మమకారం, కోరికలు, రాగద్వేషాలు, సంసార బంధం తొలగదు. వీటిని సమూలంగా తొలగించడమే నిజమైన నిధిధ్యాస. భ్రమ నుండి విముక్తి. బ్రహ్మానుభవం అనేది భవిష్యత్తులో ఒక ఘట్టం కాదు, నిరంతర సత్యం. మనం సాధించాల్సిన వింత అనుభవం కాదు. ఆత్మ అనేది అకల్పకం, విభజన లేనిది, అజం, పుట్టుక లేనిది. జ్ఞానం జ్ఞప్తి రూపం, శుద్ధ చైతన్యం. జ్ఞాతాజ్ఞేయం, జ్ఞాన సాధనం అన్నీ ఒక్కటే. అజేనాజం విబుధ్యతే. చైతన్యం చేత చైతన్య రూపమైన బ్రహ్మను చైతన్య రూపమైన ఆత్మ తెలుసుకుంటుంది. ఎప్పుడు, ప్రతి క్షణం, ప్రతి అవస్థలో మనలో వ్యక్తమవుతున్నటువంటి నేను అహం అహమనే స్ఫురణ, అది ఏ ఎరుక, అదే బ్రహ్మం. ఆత్మ స్వయం ప్రకాశకము. దాన్ని నిరూపించడానికి మరో లైట్ అక్కరలేదు. సూర్యుడి గారిని చూపించడానికి దీపం అక్కరలేదు. ఏ సత్యాన్ని వెతుకుతున్నారో ఆ సత్యం మీరే. సాధారణంగా కొత్తగా బ్రహ్మని పొందడం కాదు, ఈ పైన దుష్ట చతుష్టయాన్ని, ఆ కవరింగ్ని విడిచిపెట్టడమే. అప్పుడు శాంతం, శివం, అద్వైతం, చతుర్థం అనేటటువంటి ఆ తురియం, ఆ సైలెన్స్ మిగులుతుంది. ఆ సైలెన్స్ను కూడా దర్శించేటటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఏ ఆత్మ. ఇది రీక్యాప్. ఇంతవరకు జరిగిన విషయాలు చెప్పుకున్నాం. 34వ కారికకు ఒక అవతారిక రాశారు, చాలా అద్భుతంగా ఉంది అది. ఆత్మసత్యానుబోధేన సంకల్పకమకుర్వత్ బాహ్య విషయాభావే నిరంధన అగ్నివత్
ప్రశాంతం సత్ నిగృహీతం నిరుద్ధం మనోభవతి ఇది ఉక్తం. ఏవం చ మనసో హి అమనీభావే ద్వైతాభావః చ ఉక్తః తస్య ఏవం. ఏమర్థమైంది? ఏమీ కాలేదు, చూద్దాం. అమనీభావే ద్వైతం నాస్తి ఎక్కడ చెప్పారు? 31. ద్రష్ట పోయినప్పుడు ద్వైతం ఉండదు. ద్రష్ట మనసు, మనసు పోతే ద్వైతం లేదు, దృశ్యం ఉండదు. 32లో గ్రాహ్యాభావే తదగ్రహం. దృశ్యం పోయింది కాబట్టి ఆత్మద్రష్ట కాదు. ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు, దృశ్యం లేకపోతే ద్రష్ట లేదు. మనసు లేకపోతే ద్వైతం లేదు, ద్వైతం చూపించకుండా ఉంటే మనసు లేదు. ద్రష్ట దృశ్యము, వాటి మధ్యన ఒక సంబంధం, ఒక సాధనం. ఆ సాధనం ఏమిటి? ఏ విధంగా మనం ప్రమాత ప్రమేయము ప్రమాణం, ఆత్మసత్యానుబోధం ద్వారా ఈ ప్రమాత ప్రమేయ ప్రమాణాలు అనేటటువంటి త్రిపుటి నిరసన, అదే అమనీభావము. ఒక టెక్నికల్ టర్ము. త్రిపుటి నిషేధానికి ఒక రహస్యమైనటువంటి పేరేమిటి? అమనీభావము. త్రిపుటి నిషేధం అంటే భయపడిపోతారు. అయ్యో ప్రమాత ప్రమేయం ప్రమాణం ఎలా నిరాకరించారు? అమనీభావం రా అంటే త్రిపుటి నిషేధమే. త్రిపుటి నిషేధానికి సహజమైన శ్రమలేని పద్ధతి ఏమిటి? ఇప్పుడు చెప్పండి. త్రిపుటి పోవాలి, తెలుసుకునేవాడు, తెలుసుకునేది, తెలుసుకునే ప్రమాణము అనేటటువంటిది లేని స్థితి ఏమిటి? మాండక్యం క్లాసులు వినడం. అధ్యయన భారతిలో కూర్చొని మాండక్యం క్లాస్కి వచ్చిన 25 కూర్చొని వింటూ కొంచెం నిద్రపోతారు. నిద్రపోతే ఏంటవుతుంది? త్రిపుటి నిషేధం. అది కాదు కదా, నిద్రలో పోయే త్రిపుటి పోవడం మళ్ళీ వచ్చేస్తుంది. సుషుప్తిలోనూ జ్ఞానంతోనూ కూడా వికల్పాలు ఏవి ఉండవు, నిర్వికల్పం ఉంటుంది. తేడా ఏమిటి? జ్ఞానం త్రిపుటి నిరసించినప్పుడు అది శాశ్వతంగా నిరసిస్తుంది. దానినే బాధ, శాశ్వత నిరసన. సుషుప్తిలో త్రిపుటి నిరసన తాత్కాలికం. జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి, సాధకుడు, ముముక్షు పశ్యంతుడు ఏం చేస్తున్నా కూడా ఆత్మభావంలోనే ఉంటాడు. మనసః అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే. ఎప్పుడు మనసు అమనీభావాన్ని పొందిందో అప్పుడు ద్వైతం అనేది దొరకటమే లేదు. గ్రాహ్యాభావే తదగ్రహం. ఎప్పుడైతే దొరకలేదో అప్పుడు మనసు గ్రహించేది అనే గుణాన్ని కోల్పోతుంది. అంటే నో మోర్ మైండ్ ఈజ్ ఏ జ్ఞాత. జ్ఞేయాలన్నీ పోయాయి, జ్ఞాత లేదు. జ్ఞానం ద్వైతాన్ని తొలగిస్తుంది, విభజనను తొలగిస్తుంది, వికల్పాలను తొలగిస్తుంది. ద్వైతమన్నా, విభజన అన్నా, వికల్పాలన్నా, నానాత్వం అన్నా, ప్లూరాలిటీ అన్నా, అనాత్మ అన్నా అన్ని పర్యాయ పదాలు. ఆత్మసత్య అనుబోధేనా అన్నారు గురువుగారు. ఆత్మ అనే యథార్థ జ్ఞానాన్ని శాస్త్రాచార్య ఉపదేశం ద్వారా పొందడం. తతః అప్పుడు ఆత్మసత్య అనుబోధేన తతః సంకల్పం అకుర్వత్. భాష్యం: సంకల్పం అకుర్వత్, విభజన అనే ఆలోచనను మనసు చేయదు. బాహ్య విషయ అభావే, అప్పుడు బాహ్య విషయాలు లేకుండా పోతాయి. బాహ్య విషయాలన్నీ ఎందుకు లేవు? కనపడుతున్నాయి, మిథ్య అని తెలుస్తుంది. మిథ్యగా నిరసించినప్పుడు, దృశ్య ప్రపంచాన్ని అంతా కూడా మిథ్యగా నిరసించినప్పుడు ద్రష్ట మనసు కూడా మిథ్య, చూచేటటువంటి మనసు మిథ్య. ఇది కూడా ఆత్మ యొక్క ప్రొజెక్షనే. కనబడుతున్నటువంటి ఈ దృశ్యజాతం అంతా కూడా మిథ్య అని దృశ్య నిరసన ద్రష్టకు నిరసనకు దారితీస్తుంది. ఎలాగా? నిరంధన అగ్నివత్ అన్నారు. అంటే దీపం నుండి నూనెను తీసేశారనుకోండి, అప్పుడు మండుతుంది అంటే మండదు కదా. అంటే విషయాలు తీసేశారు. మండడానికి ఇక్కడ మనసుకి ఏమిటి ఫ్యూయల్? విషయాలు. ఈ విషయాలు ద్వైతము, విభజన తీసేస్తే మనసు ఆరిపోతుంది, దీపంలో ఆరిపోతుంది. లేకపోతే ఆక్సిజన్ తీసేసాం, గాలి లేకుండా చేసేసాం, మూత పెట్టేసాం, లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోయింది, ఆరిపోతుంది. దీనినే నివాతస్థ దీపశిఖ సమాని రాశారు. అంటే గాలి లేని చోట ఉండేటటువంటి దీపము ఏ విధముగా నిలబడలేదో, ఆరిపోతుందో, నివాతస్థ అంటే ఏ విధమైన మనసులోని ఈ ఫ్యూయల్ అంటూ లేదో, మనసుకు కావలసిన ఫ్యూయల్ ఆక్సిజన్ లేదో, అప్పుడు మనసు నిద్రపోతుంది, పడుకుండిపోతుంది. నిద్ర కాదు, అమనిభావం పొందుతుంది, ప్రపంచోపశమం అవుతుంది. సంసార మంటలన్నీ ఆరిపోవడమే ప్రపంచోపశమం. అదే ప్రశాంతం సత్. ప్రశాంతమే ఉంటుంది, ప్రశాంతతే మిగులుతుంది.
ఇది సమాధి కానీ, ధ్యానం కానీ, ఎనస్థీషియా కానీ, కోమా కానీ, నిద్ర కానీ కాదు. ఎందుకు కాదు? సమాధి, యోగ నిద్ర, ఎనస్థీషియా ఇవన్నీ వాటిలో టెంపరీగా ఇది లయమైన మనసు మళ్ళీ పుటకరిస్తుంది. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం. రమణ మహర్షి ఇది వేదాంత జ్ఞానం నిగృహీతం నిరుద్ధం మనః భవతి ఇత్యుక్తం. మనస్సులో జ్ఞానోదయమైంది, నిగృహీతమైనది, నిరుద్ధమైనది. మనః నిగృహీతం నిరుద్ధం భవతి అని చెప్పడం అయింది. ఏవం చ మనసోహి అమనీభావే, ఈ విధముగా మనసునకు నిశ్చయంగా అనుభవం అమనీభావం పొందినప్పుడు, ఈ ప్రకారంగా నిశ్చయంగా మనసు అమనీభావం పొందితే ద్వైత అభావ చ ఉక్తం. ద్వైతాభావ, ద్వైత అభావ, ద్వైతము లేదు చ అని చెప్పబడినది ఉక్తం. త్రిపుటి లేదు. త్రిపుటి అంటే ఏమిటి? గ్రాహక గ్రాహ్య భేదాలు లేవు, అవస్థాత్రయాలు లేవు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు లేవు, సత్వరజస్తమో గుణాలు లేవు, అన్నీ కూడా అభావం అయిపోయాయి. ద్వైతము అనే పదంలో ఇవన్నీ ఉన్నాయి. త్రిపుటి ఒకటి, జ్ఞాతాజ్ఞేయ జ్ఞానం, గ్రాహక గ్రాహ్య భేదాలు, అవస్థాత్రయాలు, ప్రపంచత్రయాలు, త్రిగుణాలు, విశుడు, తేజసుడు, ప్రాజ్ఞుడు ఎవరు లేరు. అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం చ ఉక్త అని చెప్పబడింది. తస్య ఏవం అంటే అటువంటి నిగ్రహించబడిన వికల్పములు లేని మనసు ఎట్టిది అని ప్రశ్న. తస్య దానికి ఏవం ఈ విధముగా, ఏ విధముగా 34వ కారిక. ఓకే. అటువంటి నిగ్రహించబడినటువంటి వికల్పములు లేని మనసు ఎట్టిది? జ్ఞానం వలన కలిగే నిష్ప్రపంచతకు, జ్ఞానము వలన ప్రపంచోపశమైనది, నిర్వికల్పమైనది, అకల్పకం, ప్రపంచం కనబడలేదు. నిద్ర వలన కలిగేటటువంటి ప్రపంచం కనబడకుండా పోవడానికి ఏమిటి తేడా? అదే ఈ కారికి చూపిస్తుంది. నిద్ర వలన కలిగే నిర్వికల్పక అవస్థకి అద్వైతంలో ఏ విధమైన విలువ లేదు. నేను నిద్రపోతానంటే నాకు ఆత్మజ్ఞానం వచ్చిందంటే కుదరదు. ఎందుకు? నిర్వికల్పక అవస్థ నిద్రలో కలిగినటువంటిది జీవిత లక్ష్యంగా ఎటువంటి సాధ్యరూపేణ ఎటువంటి విలువ లేదు. జీవిత లక్ష్యంగా నిద్రలోకి పోవడం కాదు కదా, అది సాధ్యము, గోల్ కాదు కదా. ఈ నిర్వికల్పక అవస్థ తాత్కాలికము మాత్రమే. ఈ నిద్రలో వచ్చేటటువంటి నిర్వికల్పక అవస్థ తరువాత వ్యుత్థాన అవస్థ అని చెప్తారు. వ్యుత్థానము అంటే మళ్ళీ పైకి లేవడం, అంటే ప్రొద్దున్నే మేల్కొనడం, అంటే మళ్ళీ జాగ్రత్త ప్రపంచంలో పడడం. ఇది సాధ్య రూపంగా ఏ విలువ లేదు. ఎందుకు? అది సాధిస్తే మళ్ళీ వ్యుత్థానం అయిపోతుంది, తాత్కాలికంగానే ఉంటుంది, నిరంతరంగా నేను అందులో ఉండలేకపోతున్నాను. పోనీ సాధనంగా ఏదైనా ఉపయోగం ఉందా? పోనీ నిద్రలోకి పోయి, సమాధిలోకి పోయి, ఎనస్థీషియా పుచ్చుకొని, కోమాలోకి పోయి, ధ్యానంలో అరగంట కూర్చుని నిర్వికల్పక అవస్థలోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏదైనా చేయగలనా? కర్మయోగాన్ని చేయలేను, ఉపాసన యోగం చేయలేను, జ్ఞానయోగం అనుసరించలేను, శాస్త్ర గురు బోధనలు పొందలేను, ఏమీ చేయలేను. అంటే అది సాధన కాదు, సాధ్యము కాదు. సాధన సాధ్య రూపంగా నిరుపయోగం, సాధన రూపంగా కూడా నిద్ర నిరుపయోగం. నిద్ర అంటే మిగతావన్నీ కలుపుకోండి. నిద్ర, సమాధి, ధ్యానము, ఎనస్థీషియా, కోమా, ఇవన్నీ కూడా ఇంటాక్సికేషను, మత్తు పదార్థాలు సేవించడం, ఇలాంటివన్నీ. నిర్వికల్పక అవస్థలో విభజనలు పోలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాయి? సూక్ష్మ రూపంలో, బీజ రూపంలో, డార్మెంట్ ఫార్మ్గా అక్కడే ఉన్నాయి. జ్ఞాన సాధనకు అనుబోధ శాస్త్రాచార్య ఉపదేశం కావాలి. ఈ నిర్వికల్ప స్థితిలో జ్ఞానం ద్వారా పొందిన దాంట్లో భౌతికమైన విభజనలను తొలగించటం లేదు, టేబుల్ని తీసేయటం లేదు, ల్యాప్టాప్ తీసేయటం లేదు, అవి అలాగే ఉన్నాయి. కానీ ఈ సమస్త వస్తు జాతం ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్య అని అర్థం చేసుకున్నాం. ఎప్పుడు? సర్వకాలాలలోనూ నేహ నానాస్తి కించన, ద్వైత ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నేహ నానా అస్తి,
అనేది వర్తమానంలో ఉంది. వర్తమానంలో ద్వైత ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నానాత్వము లేదు అని వ్రాయబడి ఉంది. అంటే ఏమిటి? ప్రపంచం అనుభవం అవుతున్నప్పుడు కూడా ద్వైత ప్రపంచం లేదు. ఎందుకు? బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణ చ ఉత్తరేణ అంటూ ఆ మంత్రం చెప్తుంది. ఎటుపక్క చూసినా ద్వైత ప్రపంచం లేదు, కనపడుతున్నది బ్రహ్మం ఒక్కటే. 34వ కారికలోకి అవతారిక వివరణ అయింది. 34 చూద్దాం. నిగృహీతస్య మనసో నిర్వికల్పస్య ధీమతః ప్రచారః సతు విజ్ఞేయః సుషుప్తేన్యోన తత్సమః. సుషుప్తే అన్యః. సుషుప్తి అనేటటువంటి అనుభవము, అక్కడ ఏ వికల్పాలు లేని, త్రిపుటి లేని మనసు లయమైనటువంటి స్థితి. అన్యః వేరే టైపు. న తత్సమః దట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు నిగృహీత మనస్సు. నిగృహీత మనస్సు అంటే జ్ఞానం ద్వారా ప్రపంచ మిథ్యాత్వాన్ని తెలుసుకొని అమనీభావాన్ని పొందినటువంటి మనస్సు. అక్కడ నిర్వికల్పములు లేవు. నా సంకల్ప్యతే. సంకల్పం నాకు రియాత్ అన్నారు కదా. నిగృహీతస్య మనసః, నిగ్రహించబడినటువంటి మనసు అంటే జ్ఞానం ద్వారా ప్రపంచంలోనున్నటువంటి ద్వైతాన్ని తెలుసుకొని త్రిపుటి వినాశం కలిగించుకొని ఉన్నది ఆత్మ యొక్కటే, ఆత్మా ఏవ సత్యం అనే అవబోధతోనున్నటువంటి నిర్వికల్పమైనటువంటి మనసు ధీమతః అంటే బుద్ధిమంతులకు వివేక జ్ఞానం కలిగినవాడు. ప్రచార అది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. అంటే ప్రచార అంటే వృత్తి వ్యాపారం, అదే అఖండాకార వృత్తి. సతు అది తప్పక, తు డెఫినెట్లీ, సహా అటువంటి నిర్వికల్ప స్థితి విజ్ఞేయ అందరూ తెలుసుకోవలసిందే. ఇది సుషుప్తే అన్యః, సుషుప్తి కంటే వేరైనది. న తత్సమః, సుషుప్తితో సమానమైనది కాదు. సాధారణంగా ఏంటంటే నిద్రపోతున్నాం, నిద్రలో త్రిపుటి లేదు, త్రిపుటి లేకపోవడం అమనీభావం అన్నారు. మరి నిద్రలో నేను ఆత్మజ్ఞానంలోకి పోయానా అనే సందేహం అందరికీ వస్తుంది. అలాగే సమాధిలోను, కోమాలోను, అనస్థీషియాలోను, ధ్యానంలోను, మత్తు పదార్థాల సమయం అప్పుడు మనస్సు ప్రపంచం మీదకి వెళ్ళదు. అప్పుడు అమనీభావం పొందింది అనకూడదు. అమనీభావం అనేది టెక్నికల్ ఫ్రేజ్, ఒక ప్రత్యేకమైన స్థితి. ఎప్పుడైతే మనసు నిగృహీతమైనదో, నిర్వికల్ప స్థితిని పొందిందో, జీవించి ఉండగానే జాగ్రత్తలోనే వర్తమానంలోనే నేహనానా అస్థి కించన, అస్థి అంటే వర్తమానంలో కూడా నానాత్వం లేకుండా ఉండడమే ధీమత ప్రచార. అది తెలుసుకోవలసినది. ఇది సుషుప్తి కంటే అన్యమైనది, సుషుప్తితో ఈక్వలెంట్ కాదు. నిద్రలో మనస్సు లీనమైపోతుంది. సుషుప్తి జ్ఞానం ద్వారా నాశమైనటువంటి మనస్సు దానికి భిన్నంగా ఉంటుంది. మనసును అదుపు చేయడము, సాధన ద్వారా ఏ కోరికలు ఆలోచనలు లేకుండా అదుపు చేయబడిన నిగృహీతమైన మనస్సు నిర్వికల్ప స్థితి. ఎటువంటి ద్వంద్వాలు, నిర్వికల్పం అంటే ఎటువంటి ద్వంద్వాలు, మంచి చెడు సుఖం దుఃఖం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సు. నిద్రకు జ్ఞానానికి తేడా ఉంది. గాఢ నిద్రలో మనకు ఏమీ తెలియదు, అది చీకటి లాంటిది. ఈ శ్లోకంలో చెప్పినటువంటి నిగృహీత నిర్వికల్ప అనే పదములతో చెప్పినటువంటి మనస్సు యొక్క నిశ్చలతత్వం అది పూర్తి ఎరుకతో జ్ఞానంతో ఉంటుంది. అది నిద్రలోనున్నటువంటి అజ్ఞానం కంటే చాలా డిఫరెంట్. భాష్యం. నిగృహీతస్య నిరుద్ధస్య మనసః నిర్వికల్పస్య సర్వకల్పన వర్జిత. అకల్పకమన్నా సర్వకల్పనా వర్జితమని రాశారు. నిర్వికల్పస్య అంటే సర్వకల్పనా వర్జితస్య, నిగృహీతస్య అంటే నిరుధ్యస్య నిరోధించబడిన, మనసః నిర్వికల్పస్య సర్వవికల్పనా వర్జిత. ఇక్కడ నిగ్రహించడం అంటే, నిరుధ్యం అంటే బై ఫోర్స్ అని కాదు, జ్ఞానము ద్వారా మనసు ద్వైతాన్ని చూడకుండా చేశాం. ధీమత అని ఉంది అక్కడ కారికలో. ఆ కారికలో ఉన్న పదములు ఎల్లో కలర్లో ఉన్నాయి. వివేకవత, వివేకముతో,
ప్రచారో యహ సహ, ఏ ప్రచారం ఉన్నదో, ప్రచార అంటే విశేషేణ జ్ఞేయో యోగిభి, ఆ విధమైనటువంటి స్థితి విశేషంగా జ్ఞేయ తెలియవలసినది ఎవరి చేత? యోగుల చేత. నిగృహీతస్య మనసః అంటే ఏమిటి? వివేక వైరాగ్యాభ్యాసాల ద్వారా పూర్తిగా అదుపు చేయబడినటువంటి మనస్సు. ఎలా వీడు అదుపు చేశాడు? కట్టిపడేయలేదు. పిల్లవాడిని టీవీ చూడకురా అని కట్టిపడేసి టీవీ బంద్ చేసి రిమోట్ దాచేస్తే అరగంట మీరు అక్కడ ఉన్నంతసేపు చూడడు. తర్వాత మీరు అలా పైకి వెళ్ళగలిగారా, ఇలా టీవీ ఆన్ చేసి ఇస్తాడు. అలాగే మనస్సుని కట్టిపడేస్తే ఉండదు, అది మళ్ళీ వచ్చేస్తుంది. కట్టిపడేసింది కాదు. జ్ఞానంతో, నాన్న నువ్వు చదువుకోవాలి, పరీక్షలు వస్తున్నాయి, పరీక్షల్లో పాస్ అవ్వాలంటే టీవీతో సమయం వేస్ట్ చేసుకోకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని వాడికి కల్పిస్తే, ఓహో పరీక్షల తర్వాత చూసుకోవచ్చు అనమాట, ఇప్పుడు నేను చదువుకోవాలి అని వాడు ఏ విధముగా అయితే టీవీ ఎదురుగా ఉన్నా దాన్ని ఆన్ చేయకుండా ఉంటాడో, విషయాలన్నీ ఎదురుగా ఉన్నా వాటి ద్వైతంలో సారం లేదు, ఈ ద్వైతాలన్నీ మిథ్య అనే వివేకంతో వాటి పట్ల విరక్తి వైరాగ్యం కలిగి అభ్యాస వైరాగ్యాల ద్వారా పూర్తిగా అదుపులో నుంచబడినటువంటి మనస్సు యొక్క, తస్య అన్నారు కదా, నిగృహీతస్య నిర్వికల్పస్య, ఎటువంటి వికల్పాలు అంటే రాగద్వేషాలు, ద్వంద్వాలు, సంకల్పరూపమైన ఎటువంటి ఆలోచనలు లేని స్థితి యొక్క అనమాట. నిర్వికల్పస్య అంటున్నారు కదా. ధీమత, బ్రహ్మమే సత్యము అనే వివేకము కలిగినటువంటి బుద్ధిమంతుడు. ధీ అంటే బుద్ధి, ధీమంతుడు, బుద్ధిమంతుడు. ఎటువంటి బుద్ధిమంతుడు? ఆత్మాయేవ సత్యం, అన్యత్ సర్వం మిథ్య అని తెలిసినటువంటి వాడు. ప్రచార అంటే అట్టి మనస్సు యొక్క సంచారము, గమనము, ప్రకృష్టమైనటువంటి చారము అంటే వ్యాపారము, స్థితి ఎక్కడికి వ్యాపిస్తుంది, అది ఎక్కడ చరిస్తుంది? విషయాలు లేవు. మరి ఎప్పుడు తెలుస్తుంది? బ్రహ్మం దగ్గరే చేరుస్తుంది. దానినే బ్రహ్మాకార వృత్తి. ఇటువంటి మనసు యొక్క ప్రచారము బాహ్య విషయములందు కాక అఖండాకార వృత్తి లేక బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తినే కలిగి ఉంటుంది. ఆ మనస్సునకు ఆబ్జెక్ట్స్ ఉండవు, ఓన్లీ ద్రష్టగానున్నటువంటి సాక్షి చైతన్యము వైపే ఉంటుంది. సహతు విజ్ఞేయ అంటే విశేషేణ జ్ఞేయో యోగిభి, అది యోగిభి అంటే యోగం కోసం, అంటే జీవ బ్రహ్మ ఏకత్వం కోసం తప్ప ప్రాకులాడుతున్న ముముక్షువుల చేత విశేషేణ జ్ఞేయ, ప్రత్యేకంగా తెలుసుకోదగినది. సుషుప్తే అన్య, గాఢ నిద్రలో సుషుప్తిలో, సుషుప్తి కంటే పంచమీ విభక్తి, అన్య వేరు, నతత్ సమహ నిద్రతో సమానమైనది కాదు. వివరణ చూద్దాం. మరొకసారి కారిక చదువుదాం. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచారః సతు విజ్ఞేయః సుషుప్తే అన్యః న తత్సమః. ఓకే, నౌ లెట్స్ గో ఇంటు ద న తత్సమః. భాష్యం చదివేశాం. ఏం రాశారు? నిగృహీతస్య నిరుచ్యస్య మనసః నిర్వికల్పస్య సర్వకల్పనావర్జినస్య మనసః ధీమతః వివేకవతః ప్రచారహయః, ఏదైతే ఆ వ్యాపారం ఉన్నదో సహతు అది విశేషణ జ్ఞేయ, విశేషంగా తెలుసుకోవాలి. నిగృహీతస్య మనసః వివేక వైరాగ్యాభ్యాసాల ద్వారా అదుపు చేయబడిన మనసు యొక్క ఏ వికల్పాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలు లేనట్టు ఆలోచనలు లేనటువంటి ఆత్మ మనసు యొక్క ధీమతః బ్రహ్మమే సత్యమనే వివేకము కలిగిన జ్ఞాని యొక్క ప్రచార, అటువంటి మనసు యొక్క వ్యాపారము, స్థితి బ్రహ్మాకార వృత్తి, అది తప్పక తెలియదగినది. సతు విజ్ఞేయ విశేషేణ జ్ఞేయ, ఇది సుషుప్తే అన్య, గాఢనిద్ర కంటే వేరైనది. న తత్సమః, ఇట్ ఇస్ నెవర్ ఈక్వలెంట్ టు ద సుషుప్తి. ఓకే, శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఒక ముఖ్యమైనటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు. ఏమిటి? నిద్రలో కూడా మనస్సు నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది,
త్రిపుటి లేదు. తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, తెలుసుకునే ప్రమాణము అనేటటువంటివి లేవు. సమాధిలోనూ అలాగే ఉంటుంది. ఎనస్థీషియాలను మత్తు మందు తీసుకున్నప్పుడు, మత్తు పదార్థాలు సేవించినప్పుడు, స్వల్ప సమయం ధ్యానంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. అదిని ఈ నిర్వికల్ప స్థితి ఒక్కటేనా అని అడిగితే కాదు. దీనికి సమాధానమే ఈ శ్లోకము, ఈ కారిక. నిగృహీత మనస్సు, కంట్రోల్డ్ మైండ్ వెర్సెస్ లీనమైన మైండ్. ఏది కరిగిపోతుందో మళ్ళీ వస్తుంది. రమణ మహర్షి వారి శ్లోకం, భవతి నోమృతం, నాశమైంది తిరిగి రాదు, ఏదైతే లీనమైందో అది మళ్ళీ వస్తుంది అనేది తెలుసుకున్నాం కదా. సాధారణంగా నిద్రలో మనసు అజ్ఞానంలో డిజాల్వ్ అవుతుంది. అంటే విత్తన రూపంలో అజ్ఞానం దాగియే ఉంటుంది. జ్ఞాని యొక్క మనసు నిగ్రహం చేయబడినది. అంటే జ్ఞానం ద్వారా ఇక్కడ మనస్సు ఏకమైపోయింది. మనస్సు ఏమి పోలే, ఉన్నది అది జ్ఞానస్వరూపంగా మారిపోయింది. సుషుప్తికి సమాధికి తేడా ఏమిటి? సుషుప్తిలో ఒక తామసిక స్థితి, తామస గుణం అధికంగా ఉంటుంది. సుషుప్తిలో మనసు అజ్ఞాన ఆవరణలో ఉంది. నిద్ర లేవగానే మళ్ళీ పాత సంస్కారాలు, పాత కష్టాలు మొదలవుతాయి. ఇది బంధనానికి కారణమయ్యేటటువంటి బీజరూప స్థితి. నిర్వికల్ప స్థితి ఏమిటి? ఇది సమాధి కాదు. నిర్వికల్ప స్థితి అంటే జ్ఞానం ద్వారా జ్ఞానమయ స్థితి. ఇక్కడ వివేకవంతుడైన ధీమత సాధకుడు మనస్సును ఆత్మపైనే నిలుపుతున్నాడు. ఎందుకు? సాధారణంగా మనస్సు పరిగెట్టేటటువంటి దృశ్య విషయాలన్నీ మిథ్యం తెలిసిపోయింది. ఎప్పుడైతే దృశ్యాలు లేవో ఆత్మ అటుపక్క చూచేటటువంటి ఒక గ్రాహకుడుగా పనిచేయదు. కేవలం సాక్షి చైతన్యం వైపే ఉంటుంది. అజ్ఞానం నశించిపోతుంది. కాబట్టి ఇది నిద్రతో సమానం కాదు. నా తత్సమః. ప్రచార అనే పదం వేశారు. మనసు యొక్క ప్రవర్తన. చర అంటే కదలడం, ప్రవర్తనం, ప్రచారం, ప్రవర్తనం, నడవడి, మనసు యొక్క మూమెంట్. భాష్యం ప్రకారం జ్ఞాని మనసు బాహ్య విషయాల మీదకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? నా మనసు వెళ్తుంది, ఆయన మనసు ఎందుకు వెళ్ళదు? నా మనసు కోరికలు ఉన్నాయి, నా మనసుకు అహంకార మమకారాలు ఉన్నాయి, మనసుకు రాగద్వేషాలు ఉన్నాయి, ఇంకా కావాలనేటటువంటి ఇది ఉంది. ఆయన మనసులో ఈ ద్వైతాల్లో సారం లేదు. ఇవన్నీ ఇవన్నీ ఆ మిథ్యా సర్పం లాంటివి, భ్రాంతి సర్పం లాంటివి అని తెలుసుకున్నాడు. ఎండమావులలో నీళ్ల వంటివని తెలుసుకున్నాడు. బాహ్య విషయాల మీదకు వెళ్ళలేదు. బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణుడయ్యాడు. అది ఆత్మలోనే ప్రచరిస్తుంది, అంటే సంచరిస్తుంది. దీన్నే అమనీభావం, మైండ్లెస్నెస్ ఆర్ నాన్ మైండ్ స్టేట్ అంటారు. మనసు తన ప్రత్యేక ఉనికిని కోల్పోయి మనసు అనేటటువంటి పనిని మానేసి ఆత్మలోకి డిజాల్వ్ అయిపోవడమే యచ్చేన్వాంగ్మనసి ప్రాజ్ఞ తది యచ్చేత్ జ్ఞానాత్మని మహత్నీయచ్చేత్ తద్యచ్చేత్ శాంతాత్మని. అంటే ఈ మనసు ఆత్మవైపు విలీనమైపోయింది. విజ్ఞేయ, తప్పక తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? సాధకుడు ఈ తేడాను ఖచ్చితంగా గ్రహించాలి. లేకపోతే నిద్రలో కలిగేటటువంటి శూన్యాన్ని, అజ్ఞానాన్ని, మొద్దు స్థితిని, ముద్దులో పడుకుని ఉంటామే, ఆ స్థితిని మోక్షం అనే పొరపాటు పడే అవకాశం ఉంది. ఆ నిద్ర కోసం వాడు మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఎప్పుడు నిద్రిస్తూనే ఉండి ఇదే మోక్షం అని అనుకోవచ్చు. వాడు బాధే సౌఖ్యం అనే భావన రానియోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ అనుకుంటాడు. ఆ ఎరుక ఏ ఎరుక? మత్తు ఎరుక. అది ఎరుక కాదది. అక్కడ ఎరుక లేని స్థితి అజ్ఞానం. అందుకే శంకరులు సతు విజ్ఞేయ, అది తప్పక వివేకంతో గ్రహించదగినది అంటూ నొక్కి చెప్పారు. శంకర భాష్యం తాలూకా సారాంశము ఈ వాక్యాలకి ఏమిటి? నిద్రలో మనసు అజ్ఞానం అనే చీకటిలో ఉంటుంది. జ్ఞానములో ఉన్నటువంటి మనసు బ్రహ్మం అనే వెలుగులో కలిసిపోతుంది. ఈ రెండో పైకి నిశ్చలంగా ఒకేలా కనిపించినా ఫలితంలో ఒకటి బంధము, మరొకటి ముక్తి. జ్ఞాని యొక్క మనసు ఆత్మ కంటే వేరు కాదు అని గుర్తించడమే ఈ కారికలో.
మనస్సు అనేది వేరుగా లేదురా, మనస్సు అనేది ఆత్మ యొక్క ప్రొజెక్షనేనరా. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయరా. ఆ మనస్సును కల్పిస్తే దాని నుంచి ప్రపంచమంతా కల్పించబడిందిరా. ఆ మనస్సు ఆత్మ యొక్క ప్రొజెక్షనే ఆత్మయే అని తెలుసుకోవడం. శిక్షణ పొందినటువంటి మనసు, సంస్కరించబడినటువంటి మనసు, విశుద్ధ సత్వం అంటే ఒకటే అర్థం. సరే, పూర్వపక్షంలో వచ్చాడు ఒక ఆయన. పూర్వపక్షము నను సర్వప్రత్యయాభావే యాదృశ సుషుప్తస్య మనసః ప్రచారः తాదృశः ఏవ నిరుద్ధస్యాపి ప్రత్యయాభావ విశేషాత్. విశేషాత్ కాదు, ప్రత్యయ అభావ అవిశేషాత్. ప్రత్యయ అభావ అవిశేషాత్. ప్రత్యయాభావావిశేష అవిశేషాత్ కిం తత్ర విజ్ఞేయం ఇది అత్ర ఉచ్యతే నయేవం. ఇప్పుడు ఏంటంటున్నాడు? నన్ను మీరు చెప్పారండి, బాగానే ఉంది, అది వేరు ఇది వేరు అంటున్నారు. సర్వప్రత్యయ అభావం ఉందా లేదా? నిద్రలో ఉన్నది, మీ జ్ఞానంలో అక్కడ కూడా ఉంది. యాదృశ ఎటువంటిదో సుషుప్తస్య సుషుప్తిలోనున్నటువంటి మనసః మనసు యొక్క ప్రచార చలనం, అక్కడ మనసు చలిస్తుందా? లేదు. సర్వప్రత్యయాభావాలేపే తాదృశ ఏవ అటువంటిదేనండి. నిర్జస్యాపి మీరు జ్ఞానంతో మనస్సును అదుపులో పెట్టుకున్నాము, మనస్సును ఆత్మవైపు నడిపించామన్నారే, అప్పుడు కూడా మనసులో ఏ ప్రచారము లేదు, అలాగే ఉంది. ప్రత్యయ అభావ అవిశేషాత్, ప్రత్యయాలు లేవు అంటే త్రిపుటి లేదు, ఎక్కడ? సుషుప్తిలో లేదు. మీ జ్ఞానంలో కూడా త్రిపుటి లేదు. అభావము, ప్రత్యయములు లేకపోవడము, దాంట్లో స్పెషాలిటీ ఏం లేదు. అవిశేషాత్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ తత్ర. అటువంటి ఎప్పుడు కిం విజ్ఞేయం? వై షుడ్ వి స్పెసిఫికలీ నో జ్ఞాన? యాజ్ వెల్ వీ కెన్ స్లీప్. హాయిగా నిద్రపోవచ్చు కదా, నిద్రపోతేనే ఆత్మజ్ఞానం. త్రిపుటిలో ఏం కావాలి మీకు? అంతే కదా. ఆత్మ మనసు క్వైట్గా ఉండాలి, మనసు ప్రచారం నిశ్చలం అయిపోవాలి, వికల్పాలు పోవాలి. పడుకుంటే పోయింది, దానికి మళ్ళీ జ్ఞానం ఎందుకు పని లేక? కిం తత్ర విజ్ఞానం? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఇది అంటే అత్ర అటువంటి వానికి, అటువంటి దానికి సమాధానం ఉచ్యతే, చెప్పబడుతుంది. నయేవం, యు ఆర్ నాట్ కరెక్ట్, యు ఆర్ నాట్ కరెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ పప్పులో కాలేశావు, యు ఆర్ రాంగ్. నిద్ర ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ జ్ఞానస్థితి. జ్ఞానముతో నిరుద్ధమైనటువంటి మనస్సు అది వేరు, నిద్ర వేరు. పూర్వపక్షం సందేహాన్ని లేవనెత్తే వాదనను పూర్వపక్షం అంటారు. నను అన్నారు, ఒకవేళ కదా అనేటటువంటి ఒక సందేహాస్పదమైన శంకను చెప్పే మాట నను. నను సర్వప్రత్యయ అభావే, ఎటువంటి జ్ఞానవృత్తులు లేదా ఆలోచనలు లేనప్పుడు, యాదృశ ఎటువంటిదైతే సుషుప్తిస్థస్య సుషుప్తిలో స్థిరమైనటువంటి మనసః మనసు యొక్క ప్రచార ప్రవృత్తి, తాదృశ ఏవ అటువంటిదే కదా నిరుచ్యస్య అపి నిగ్రహించబడిన సమాధిలో ఉన్నాను అక్కడండి, నిగ్రహించబడిన జ్ఞానంలో ఉన్న మనసు యొక్క స్థితి కూడా. ప్రత్యయ అభావ అవిశేషాత్, ఆలోచనలు లేకపోవడము అనే విషయంలో ప్రత్యయ అభావము. ప్రత్యయం అంటే బుద్ధి ప్రత్యయము, బుద్ధివృత్తులు, ఆలోచనలు, సంకల్పములు, దాని నుంచి కర్మము, కార్యములు, కర్మలు. సంకల్పము, సంకల్పము వలన కర్మ, కర్మ వలన కర్మ వలన ఫలము, ఫలము వలన బీజం, బీజం వలన వాసన, వాసన వలన మళ్ళా జన్మలు. అవన్నీ లేకపోవడం అనేటటువంటి విషయంలో ప్రత్యయాభావము నిద్రకి, ఇటుపక్క జ్ఞానస్థితిలో ఉండడానికి ఒక్కటే. కాబట్టి కిం తత్ర విజ్ఞేయం? అలాంటప్పుడు అక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది? మీరు ఎలాగైనా తప్పకుండా తెలుసుకోవాలి అని అన్నారు కదా మీరు. ఇది అత్ర ఉచ్యతే అని అడిగితే ఇలా చెప్పబోతున్నారు. నయేవం, అలా కాదు, ఇది తప్పు. ఎందుకు తప్పు? ఆచార్యులు అద్వైత వేదాంతంలోని అత్యంత సూక్ష్మకమైనటువంటి తర్కాన్ని చర్చిస్తున్నారు. పూర్వపక్షి వాదన ఏమిటి? తార్కికుడు ఇలా అడగవచ్చు పూర్వపక్షి,
గాఢ నిద్రలో ఉన్నవాడికి లోకం తెలీదు, ఆలోచనలు ఉండవు, త్రిపుటి లేదు. జ్ఞానంతో మనస్సును గ్రహించిన జ్ఞానికి కూడా ఆలోచనలు ఉండవు, త్రిపుటి లేదు. రెండిటిలోనూ వృత్తులు లేనప్పుడు నిద్రకు జ్ఞానానికి ఏమిటి తేడా? రెండు ఒకటే కదా. మరి జ్ఞానాన్ని అంత గొప్పగా చెప్పి ఎందుకు పొందాలి పొందాలి అంటున్నారు? భాష్యంలో ప్రత్యయ అభావ అవిశేషాత్ అనుంది. ప్రత్యయ అభావం అంటే ఆలోచనలు బుద్ధివృత్తులు లేకపోవడం అనే విషయంలో అవిశేషాత్ ఏ విశేషము తేడా లేదు. శంకరుల సమాధానము నయేవం, అలా కాదు. శంకరుడి వాదనను ఒక్క ముక్కలు నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. నయేవం ఎందుకు? నిద్ర లేక సుషుప్తి అజ్ఞానంతో కూడినటువంటి నిశ్చలత్వం. ఇక్కడ మనసు కారణ శరీరంలో లీనమై ఉంటుంది. అంటే తిరిగి పుట్టడానికి కారణమయ్యే అజ్ఞాన విత్తనం అక్కడ అలాగే అక్కడే ఉంది. నిద్ర లేవగానే మళ్ళీ ప్రపంచం వస్తుంది. నిగ్రహం లేక జ్ఞానం పూర్ణ జ్ఞానంతో కూడినటువంటి నిశ్చలత్వం. ఇక్కడ మనసు ఆత్మతో ఏకమైంది. అక్కడ అజ్ఞానం విత్తనం ఈ ఈ ఆత్మస్థితిలో అజ్ఞానం అనే విత్తనము జ్ఞానాగ్నిలో కాలిపోతుంది అని చెప్పబోతున్నారు. చూడండి, బీజం ఉదాహరణతో నిద్రకు సమాధికి ఉన్నటువంటి అగాధమైన వ్యత్యాసాన్ని విశ్లేషిస్తున్నారు. సుషుప్తి, నిద్ర, అజ్ఞాన నిక్షిప్త స్థితి. అజ్ఞానమంతా ఓ చోట బీజ రూపంలో నిక్షిప్తమైంది. మనసు చలించదు, కానీ అది అవిద్యా మోహతమోగ్రస్తం. అంటే అజ్ఞానం అనే చీకటి మనసును కప్పేసి ఉంటుంది. మనసు అనర్థ ప్రవృత్తి బీజ వాసనలు ఉంటాయి. నిద్ర లేవగానే మళ్ళీ కోపతాపాలు సంసార బంధాలు వస్తాయి. ఆ విత్తనం నుంచి పుడతాయి. సుప్త పాము లాంటిది, నిద్రపోతున్న పాము లాంటిది. నిద్రపోతున్న పాము కదలలేదనేటువంటి దీంతో ప్రమాదం లేదనుకోకు, మళ్ళీ లేస్తుంది, పడగెత్తి కాటు వేస్తుంది. నిద్రిస్తున్నటువంటి మనస్సు కూడా, సుషుప్తిలో ఉన్న మనసు కూడా నిద్రిస్తున్న పాము వంటిది. మళ్ళీ నిన్ను కాటు వేయక మానదు. రెండు, నిగ్రహం అంటే జ్ఞానం. జ్ఞానాగ్ని దగ్ధ స్థితి. జ్ఞాని మనస్సును నిశ్చలమైనప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. ఆత్మసత్య అనుబోధ అనేటటువంటి హుతాశనుడు పుడతాడు. ఆత్మసత్యము తెలుసుకోవడం అనే అగ్ని, హుతాశనుడు అంటే అగ్ని, ఆత్మజ్ఞానం అనే అగ్ని పుడుతుంది. విప్లుష్ట, ఈ అగ్ని అజ్ఞానం అనే విత్తనాలను మార్చివేసేస్తుంది. రోస్టెడ్ సీడ్స్, విత్తనాలు వేయించేసాం అనుకోండి, మన మొలకెత్తావు. కాల్చిన విత్తనం మళ్ళీ ఎలా మొలక రాదో, జ్ఞాని మనస్సు నుండి అజ్ఞానంతో కూడినటువంటి సంసారము మళ్ళీ పుట్టదు. ఇక్కడ మనస్సు ప్రశాంత సర్వ క్లేశ రజస అంటే రాగద్వేషాలనే రజోగుణ మాలిన్యము పూర్తిగా కడిగివేయబడిన స్థితి అంటూ భాష్యంలోని పదాలు కొన్ని తీసుకుని ఇక్కడ చెప్పాను. ఇప్పుడు భాష్యం చూద్దాం. శంకరాచార్యులు భాష్యంలో నిద్రకు జ్ఞానంలో ఉన్న త్రిపుటి లయానికి అమనీభావానికి తేడాకు ఒక క్లూ ఇస్తున్నారు. దానిని ఆయన తరువాతి కారకుల్లో చెప్పబోతారు. ఎవరు? గౌడపాదులు. దానిలోంచి కొంత భాగాన్ని తీసుకుని ఇక్కడ ఒక క్లూగా దాన్ని ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకు మనకు ఉబలాటంగా ఉంటుంది, ఏమిటి దీనికి దానికి ఎందుకు తేడా అనేది. ఆ తేడాని అత్ర ఉచ్యతే. ఆ విషయంలో నువ్వు రెండు ఒకటే అనుకుంటున్నావేమో. నైవం, దట్స్ నాట్ లైక్ దట్. సిద్ధాంతం ఏమిటి? యస్మాత్ సుషుప్తే అన్యః ప్రచారః అవిద్యామోహ తమోగ్రస్తస్య అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజవాసనావతః మనసః ఆత్మసత్యానుబోధ హుతాశ విప్లుష్ట విద్యాది అనర్థ ప్రవృత్తి బీజస్య నిరుద్ధస్య అన్యః ఏవ ప్రశాంత సర్వక్లేశ రజస స్వతంత్రః ప్రచారః అతో న తత్సమః. ఇంతకన్నా పెద్ద సమాస పదము సంస్కృత విద్యార్థులకు ఉదాహరణగా ఇవ్వడానికి ఉండదు. చూద్దాం అంటే చదువుతాం చూడండి. యస్మాత్ ఎందువలనంటే సుషుప్తే అన్యః ప్రచారః అవిద్యామోహతమోగ్రస్తస్య
అంతర్లీనానేకానర్థ ప్రవృత్తి బీజవాసనావత మనస ఆత్మసత్యానుబోధౌతాశ విప్లుష్టా విద్యార్జనర్థ ప్రవృత్తి బీజస్య నిరుద్ధస్య అన్యః ఏవ ప్రశాంత సర్వక్లేశరజస స్వతంత్ర ప్రచార అతో న తత్సమః. అందువలన ఇట్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ ది సుషుప్తి. తస్మాత్ ఉక్త స విజ్ఞాతం అభిప్రాయ. కనుక ఇది తెలుసుకొని తీరవలసినదే జ్ఞానము. అత్ర ఉచ్యతే అని మొదలుపెట్టారు. ఇక్కడ ఉంది అత్ర ఉచ్యతే. దీనికి సమాధానం చెప్తున్నాను. నా ఏవం, నీవు అనుకుంటున్నట్లుగా సుషుప్తి జ్ఞానము ఒకటి కాదు. సిద్ధాంతం అంటే నిరూపించబడినటువంటి అంతిమ సత్యం ఏమిటంటే యస్మాత్ సుషుప్తే అన్యః ప్రచార. యస్మాత్ ఎందుకంటే సుషుప్తే గాఢ నిద్రలో అన్యః ప్రచార మనసు ఉండే సంచారము వేరు, మనసు ఉండే స్థితి వేరు. ఎక్కడ? సుషుప్తే. గాఢ నిద్రలో మనసు సంచారము వేరు, అంటే మనసు స్థితి వేరు. యస్మాత్ సుషుప్తే అన్య ప్రచార. సుషుప్తి యందు మనసు యొక్క స్థితి వేరు. అది ఎలా ఉంది? ఏమిటా స్థితి? అవిద్యామోహ తమోగ్రస్తస్య. అవిద్య, మోహం, తమస్సు వాటి చేత గ్రస్తస్య మృంగివేయబడిన, కప్పబడినటువంటి స్థితి సుషుప్తి. సుషుప్తిలో మనస్సు యొక్క ప్రచారం ఎలా ఉన్నది? అవిద్య, మూలా విద్య, మోహ, దానివలన కలిగినటువంటి భ్రాంతి అనే చీకటి, దాని చేత మృంగివేయబడి మనస్సు ఉన్నది. ఎప్పుడు? రోజు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు. అంటే ఇంతవరకు వచ్చాం. మోహగ్రస్తస్య అంతర్లీన దగ్గరికి వెళ్ళాలి. అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజ వాసనావత మనస. అంతర్లీన లోపల దాగి ఉన్న అనేక అనేకమైన అనర్థాలకు ప్రవృత్తి బీజ కారణమైన విత్తనాల వంటి వాసనావత వాసనలతో కూడిన మనసు యొక్క స్థితి. మనసు యొక్క స్థితి ఎటువంటిది? యస్మాత్ సుషుప్తే అన్యః ప్రచార. గాఢ నిద్రలో మనసు ఉండే స్థితి వేరు. అవిద్యామోహతమో గ్రస్తస్య. అవిద్యామోహము తమస్సు చేత మింగివేయబడి కప్పబడి ఉన్నటువంటి మనసు యొక్క స్థితికి, దాంట్లో ఏమైంది అప్పుడు? అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజవాసనావత మనస. అంతర్లీన లోపల దాగి ఉన్న అనేకములైనటువంటి అనర్థాలకు, కష్టాలకు ప్రవృత్తి కారణమైనటువంటి బీజ వాసనల వంటి, వాసనావత విత్తనాల వంటి, బీజ అంటే విత్తనాల వంటి, వాసనావత వాసనలతో కూడినటువంటి మనసు యొక్క స్థితి. నీ జ్ఞానంలో ఉన్నటువంటి మనసు యొక్క స్థితి ఒకటెలా అంటావురా? అక్కడ ఎన్నున్నాయి? అవిద్య ఉంది, మోహం ఉంది, తమస్సు ఉంది, దాంతో పట్టుకోబడి ఉంది, దాని తాలూకా వ్యాపారాలు వేరు, అంతర్లీనమైనటువంటి అనేక అనర్థాలకు కారణమైనటువంటి విత్తనాల లాంటి వాసనలున్నాయి. ఆత్మసత్యానుబోధౌతాశ విప్లుష్ట అవిద్యార్జనర్థ ప్రవృత్తి బీజస్య ఆత్మ. ఇది రెండోది. కాంట్రాస్ట్లో జ్ఞాని ఆత్మ ఎలా ఉంది? ఆత్మయేవ సత్యం. ఆత్మసత్య అనుబోధలో ఉన్నాడు వీడు. ఆత్మ తప్ప మిగతాదంతా మిథ్యని కొట్టి పారేసాడు. అటువంటి హుతాసుడు అంటే అగ్ని పుట్టింది వీడి దగ్గర, ఆ జ్ఞానాగ్ని. దాంతో విప్లుష్ట అంటే కాల్చివేయబడిన, మార్చివేయబడినటువంటి అవిద్యాది సకల అనర్థాలు, అవిద్యాది అనర్థ ప్రవృత్తి బీజాలన్నీ మాడిపోయాయి. అవిద్య అనేటటువంటి అనర్థ ప్రవృత్తి బీజాలు ఏమున్నాయో అవన్నీ మార్చివేయబడ్డాయి. ఆత్మసత్య అనుబోధ, ఆత్మయే సత్యం అనే జ్ఞానము అనే హుతాశ. హుతాశ అంటే అగ్ని, అగ్ని చేత విప్లుష్ట మార్చివేయబడిన, కాల్చివేయబడిన. ఏమిటి కాల్చేశారు జ్ఞానాగ్నిలో? అవిద్య ఆది అనర్థ, అవిద్య మొదలైన అనర్థాల ప్రవృత్తి బీజస్య విత్తనాలు కలిగినటువంటి అవిద్యాది అనర్థ బీజములు జ్ఞానమే అగ్ని, జ్ఞానమనే అగ్నిలో మాడిపోయినటువంటి నిరుద్ధస్య, నిరుద్ధము చేయబడినటువంటి, జ్ఞానంతో అదుపు చేయబడినటువంటి జ్ఞాని మనస్సు అన్యః ఏవ వేరే,
తప్పక భిన్నమైనది. దేనికంటే ముందు చెప్పిన సుషుప్తిలో డిస్క్రిప్షను, జ్ఞానంలో డిస్క్రిప్షను, మనసు డిస్క్రిప్షన్. అటువంటి మనస్సు ఎలా ఉంది వీడిది? జ్ఞాని మనస్సు ప్రశాంత సర్వ క్లేశ రజస, సమస్త క్లేశాలు కష్టాలు రజోగుణములు పూర్తిగా నశించినటువంటి ప్రశాంతమైనటువంటి స్థితి. ఇది స్వతంత్ర ప్రచార, స్వతంత్రమైన స్థితి, బ్రహ్మస్థితి. ఎందుకు స్వతంత్రము? నిద్ర అస్వతంత్రము. ఎందుకు? నిద్ర వచ్చినప్పుడు మనం పడుకోవాలి, మనం పడుకుందాం అన్నప్పుడు నిద్ర రాదు. నిద్రలోంచి వెలుగు వచ్చేస్తే మళ్ళీ నిద్ర రాదు. నిద్ర అనేటటువంటిది దానికి ఇష్టం అప్పుడు అది వస్తుంది, అప్పుడు మనం పడుకోవాలి. ఎంతోమంది పక్కమే పడుకొని 2 గంటలు దొరికితే కానీ నిద్ర రాదు. అంటే నిద్ర రావడం అనేటటువంటి ఇంకొక స్థితి మీద మనం ఆధారపడి ఉన్నాం. అది స్వతంత్రము కాదు. బ్రహ్మభావంలో అటువంటి నిద్ర కాదు ఇది. ఇది స్వతంత్రమైన స్థితి, దేనిని అపేక్షించరు. అందువలన న తత్సమః. కాబట్టి జ్ఞాని స్థితి నిద్రతో సమానం కాదు. తస్మాత్ ఉక్త సహా, అందుకే చెప్పబడినది. ఏమిటి చెప్పాము? సహా అంటే ఈ జ్ఞానస్థితి విజ్ఞాతం, తప్పక తెలియవలసినది అని చెప్పాము. అందుకే జ్ఞానస్థితి ప్రత్యేకంగా తెలుసుకోవాలని చెప్పడం ఈ కారిక యొక్క ఉద్దేశం. చూడండి, మళ్ళీ వెనక్కి వెళ్తాను. అత్ర ఉచ్యతే, నువ్వు నిద్ర జ్ఞాని రెండు ఒక్కటే, సుషుప్తి జ్ఞాని అవస్థ రెండు ఒక్కటే అని అంటున్నావు. నయేవం, ఇట్స్ నాట్ లైక్ దట్, నాట్ పాసిబుల్. వై? యస్మాత్ సుషుప్తే అన్య ప్రచార, ఎందువలనన్నా సుషుప్తి యందు మనసు యొక్క స్థితి వేరు. ఎటువంటి స్థితి? అవిద్యామోహతమోగ్రస్తస్య, అవిద్యామోహము చీకటి తమస్సు చేత మృంగివేయబడి కప్పవేయబడి ఉన్నటువంటి మనసుకు అంతర్లీన అనేకానర్థ ప్రవృత్తి బీజవాసనావత మనస, అంతర్లీనంగా లోపల దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్టములకు కారణమైనటువంటి విత్తనముల వంటి వాసనలతో కూడి ఉన్న మనసుకు, అదొక పార్ట్ ఏ. పార్ట్ బి ఏమిటి? ఆత్మసత్య అనుబోధ ఉతాశ విప్లుష్ట విద్యాత్య అనర్థ ప్రవృత్తి బీజస్య నిరుచ్యస్య. అంటే ఆత్మయే సత్యము అనేటటువంటి అనుబోధ శాస్త్ర గురువాక్యాల ద్వారా పొందినటువంటి జ్ఞానం చేత విప్లుష్ట మార్చివేయబడినటువంటి అవిద్య ఆది అనర్థ ప్రవృత్తి బీజములు, అవిద్య మొదలైనటువంటి ఈ అనర్థాలకు కారణమైనటువంటి సకల ప్రవృత్తి బీజాలు మాడిపోయాయి. అది నిరుద్ధస్య, నిరుద్ధము చేయబడిన మనసుకు కంటే అన్యః ఏవ, వేరైనది, రెండు ఒకటి కాదు. ఎందుకు? ఇక్కడ ప్రశాంత సర్వక్లేశ రజస, సర్వక్లేశములు రజస్సు, అంత రజోగుణము, అన్ని క్లేశాలు కష్టాలు దుఃఖాలు రాగాలు ద్వేషాలు గుణాలు అవస్థలు అన్నీ కూడా ఉపశమించాయి. ఇది స్వతంత్ర ప్రచార, స్వతంత్రమైనటువంటి స్థితి. నిద్ర పరతంత్రము, జ్ఞానము స్వతంత్రము, జ్ఞానము బ్రహ్మము, బ్రహ్మము స్వతంత్రము. ఈ కారణం వలన న తత్సమః, నిద్ర ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈక్వలెంట్ టు జ్ఞానస్థితి. తస్మాత్, ఈ కారణం వలన ఉక్త చెప్పబడినది. ఏమిటి చెప్పాము? సహా, ఇటువంటి జ్ఞానము విజ్ఞాతుం ఇత్యభిప్రాయ, అంటే తెలుసుకోవాలి అని గట్టిగా మేము బోధించాము. ఎటువంటి సమాసం వేశారో చూశారా? స్వతంత్ర ప్రచార, నిద్ర అనేది ప్రకృతికి లోబడినటువంటి పరతంత్ర స్థితి. మనం కావాలని నిద్రపోలేము, కావాలని మెలకు తెచ్చుకోలేము, అది వస్తుంది. కానీ జ్ఞానస్థితి స్వతంత్రం, ఇది ఆత్మస్వరూపంలో నిలిచే స్థితి. నిద్రలో మనస్సు అంధకారంలో లీనమవుతే ఇక్కడ మనస్సు చైతన్యంతో వెలిగిపోతుంది. రెండిటికీ తేడా ఏమిటి? ముగింపు. నిద్ర అవిద్య యొక్క కార్యరూపము, చీకటి అవిద్య బీజరూపము, కారణము. ఆ కారణ శరీరమైనటువంటి నిద్ర నుంచి కార్యరూపంగా జగత్తు పుడుతుంది పొద్దున్నయ్యేసరికి. జ్ఞానము విద్య యొక్క పరమావధి, వెలుగు. కాబట్టి బాహ్యంగా రెండు ప్రత్యయములు లేకుండా ఉన్నట్టే ఉన్నా, ఆలోచనలు లేనివిగా కనిపించినా, నిద్ర తాత్కాలికమైనటువంటి
ఉపశమనము లయమే కానీ జ్ఞానము శాశ్వతమైన విముక్తి. అందుకే నతత్సమః, అది దీనితో సమానం కానే కాదు అని శంకరుడు సిద్ధాంతీకరించారు. ఈ విశ్లేషణ ద్వారా సాధకుడు నిద్రను జ్ఞానంగా భ్రమించకూడదని, అవిద్య పోగొట్టుకునే జ్ఞాన సాధనం వైపు మళ్ళాలని వెళ్ళాలని శంకరులు మనను హెచ్చరిస్తున్నారు. నిద్రపోయే మనస్సులో ద్వైతం అజ్ఞానం అన్నీ అలాగే ఉన్నాయి. దానిలో విభజనలు పోలేదు, బీజరూపంగా ఉన్నాయి, సుప్త స్థితిలో ఉన్నాయి. విభజనలు సుప్త స్థితిలో ఉండడమే కాకుండా అజ్ఞానం అక్కడే ఉంది. అందువల్ల మళ్ళీ పుటకరించడానికి కావలసినటువంటి ఇంధనం ఉంది అక్కడ, అజ్ఞానం. అందువలన ఆయన అన్యః ప్రచార అన్నారు. అవిద్యామోహతమోగ్రస్తస్య, మనస్సు మూలా విద్య యొక్క పట్టులో ఉంది. అవిద్య మోహ తమ మూడిటికి ఒకటే మాట, మూలా విద్య. ఆ మూలా విద్య యొక్క గ్రిప్పులో ఉంది గ్రస్తస్య. లేకపోతే దానికి కారణ శరీరం అని కూడా అనొచ్చు. కారణ శరీరానికి 3 పదాలు ఉపయోగించారు. అవిద్య అన్న కారణ శరీరము, మోహము తమస్సు మూలా విద్య. అవిద్య మోహ తమస్సు మనసు కారణ శరీరం యొక్క గ్రిప్పులో ఉంది. ఆవరణ శక్తి అక్కడే ఉంది. ఛాన్స్ ఇస్తే మళ్ళీ విక్షేపం అయిపోతుంది. నిద్రలో ఆవరణ శక్తి గట్టిగా ఉంది, విక్షేపం లేదు. తెలివి రాగానే విక్షేపం వచ్చేస్తుంది. అది రెడీగా వేచి ఉంది. ఒక వ్యక్తి సుషుప్తి సమాధి నుండి, సమాధి కాదండి, సుషుప్తి జ్ఞానం నుండి బయటకు వచ్చిన, సుషుప్తి సమాధి నుండి బయటకు వచ్చిన క్షణంలో మళ్ళీ మనసు జీవాత్మ భేదం, నేను రవిప్రకాష్ అనే భేదము, నేను దేవుడు అనే భేదము, జీవాత్మ అనాత్మ భేదము, నేను ప్రపంచము వేరనే 3 భేదాలు సృష్టిస్తుంది. తమోగ్రస్తస్య అంటే దాని గ్రిప్పులో ఉంది. హుతం అశ్నాతి ఇది హుతాశ. హుతాశ అని ఉంది పదము, అంటే జ్ఞానాగ్ని చెప్పడానికి. హుతాశుడు అంటే అగ్ని. ఎలా వచ్చింది? హుతం అంటే హోమము చేయబడిన దానిని, అశ్నాతి తింటాడు కాబట్టి హుతాశనుడు. విప్లుష్ట అనే ఒక పదం వేశారు, కొత్త పదం. అంటే కాల్చబడిన, ప్లుష్ అనే ధాతువు యొక్క రూపము విప్లుష్ట, బాగుగా వేయించబడిన. ప్రచారే భేదే హేతుం ఆహా అనేది అవతారక. ఈ స్థితి ప్రచారము, ఆత్మ యొక్క స్థితి యందు, ప్రచారమునందు, సుషుప్తిలోను జ్ఞానంలోను ప్రచార భేదం ఉందని చెప్పారు. అక్కడ ప్రచారము వేరు, ఇక్కడ ప్రచారం వేరు. అక్కడ ప్రచారం అవిద్యలో ఉన్నది, ఇక్కడ ప్రచారం స్వతంత్రమైన జ్ఞానంలో ఉన్నది. జ్ఞానం అనే అగ్నిలో విత్తనాలు వేయించబడిపోయాయి, అక్కడ విత్తన రూపంగా అలాగనే ఉంది. ఈ ప్రచార భేదం ఉన్నది. ఈ ప్రచార భేదానికి కారణం ఏమిటి? హేతుం, కారణము ఆహా చెప్పబడుతుంది. ఎక్కడ? 35వ కారికలు. నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం. ఇది అత్ర అంటే అలా అడిగితే. ఎలా అడిగారు? నిద్ర సుషుప్తి జ్ఞానం ఒకటే అన్నాడు. రెండింటిలోనే అభావమేనండి. అక్కడ కూడా ఏమి త్రిపుటి లేదు, ఏ విషయం తెలియలేదు. నిద్రలోని జ్ఞానంలో కూడా ద్వైతమేమి తెలియదు అంటున్నారు. ఆ రెండు ఒకలాగే ఉన్నాయి, నా వరకు నాకేం డిఫరెన్స్ తెలియలేదు అన్నాడు పూర్వపక్షి. అలా అంటే నయేవం, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. నయేవం అయిపోయిందా? సిద్ధాంతం స్టార్ట్ అవుతుంది. యస్మాత్, నీవు అనుకున్నట్టుగా సుషుప్తి జ్ఞానము రెండు ఒకటి కాదు. నిరూపించబడిన అంతిమ సత్యం ఏమిటంటే అని మొదలెట్టి యస్మాత్, ఎందుకంటే, ఎందువలనంటే. యస్మాత్ అంటే సుషుప్తే అన్యః ప్రచారః, సుషుప్తిలోనున్నటువంటి మనసు స్థితి అన్యం అంటే వేరు. ప్రచారము అంటే మనస్సు యొక్క చలనము. మనస్సు చలనం సుషుప్తిలో లేనట్టుంది, కానీ మళ్ళీ పుటకరిస్తుంది. ఎందుకు? అది అవిద్యతో ఉంది. అక్కడ ఉండేటటువంటి మనస్సు స్థితి వేరు, జ్ఞానంలో ఉండే మనస్సు స్థితి వేరు. అందుకే అన్యః ప్రచారః. ఎందుకు అన్యః ప్రచారః? అవిద్యామోహతమోగ్రస్తస్య. అక్కడ మనస్సు అవిద్య చేత
మోహము చేత, తమస్సు చేత పట్టుకొనబడి, కప్పబడి, మృంగివేయబడి ఉన్న స్థితి సుషుప్తి స్థితి. అర్థమైంది అక్కడి వరకు? అర్థమైంది సార్, అర్థమైంది. అక్కడి మరోసారి వరకు అర్థమైంది కదా. బాగా అక్కడ ఇంకా అర్థమైంది. ఏముంది? అవిద్యామోహ తమోగ్రస్తస్య అయితే పోనీ అవిద్య ఉంటే ఉండండి. దానివల్ల ఏమైంది? అంతర్లీన, అంతర్లీనానేక దాగి ఉన్న అనేక చెప్పలేనన్ని అనర్థ నిష్ప్రయోజనమైన, అర్థము లేని అంటే ప్రయోజనము లేని, కష్టాలతో కూడిన ప్రవృత్తి రూపమైన బీజ విత్తనముల వంటి వాసనావత, వాసనావంతుడు హనుమంతుడు, గుణవంతుడు వాసనావతుడు అంటే వాసనతో కూడి ఉన్నటువంటి మనస. ఆ మనస్సు ఆ విధంగా ఉంది. అవిద్యామోహతమోగ్రస్తస్య మనస అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజవాసనావత మనస. దట్ ఈజ్ వన్ పార్ట్, పార్ట్ ఏ. పార్ట్ బి ఏమిటి? ఆత్మసత్య అనుబోధ. ఆత్మయేవ సత్యము అనే శాస్త్ర గురువాక్యాల ద్వారా అనుబోధ, అవబోధ కలిగినటువంటి స్థితి. అక్కడ ఏమిటి? జ్ఞానం ఏర్పడింది. హుతాశ జ్ఞానాగ్ని. అగ్ని ఏ అగ్ని? ఆత్మసత్య బోధ అనే అగ్ని. అంటే ఆత్మయే సత్యము, మిగిలిన బాకీ సబ్ మిథ్య అనేటటువంటి జ్ఞానము. ఆ జ్ఞానంలో విపులుష్ట, వేయించబడిన, కాల్చివేయబడిన, దహించబడిన, విప్లుష్ట అవిద్య, విప్లుష్టావిద్య విడగొట్టుకుంటే విప్లుష్ట. అవిద్య ఆది, అవిద్య మొదలైన అనర్థ ప్రయోజనము లేని కష్టములకు ప్రవృత్తి కారణమైన బీజస్య విత్తనముల యొక్క నిరుద్ధస్య నిరోధించబడినటువంటి ఈ ఆత్మకు, అంటే ఈ మనస్సు ఆత్మరూపం పొందినటువంటి మనస్సుకు ఇది అన్యహ ఏవ, దానికంటే వేరైనది. ఆ మనస్సు కంటే ఈ మనస్సు వేరైనది. అప్పుడేమైంది? ప్రశాంత సర్వక్లేశ రజస. సర్వక్లేశములు, రజస్సు, విక్షేపము పూర్తిగా ప్రశాంతమైపోయింది. స్వతంత్ర ప్రచార, స్వతంత్రంగా ఉంది, దేని మీద ఆధారపడి లేదు. ఇందాక దేని మీద ఆధారపడి ఉంది? అవిద్య మీద ఉన్నాడు. అనేకమైనటువంటి వాసనా ప్రవృత్తి బీజములు ఉన్నాయి. ఆ బీజాలు మర్నాడు పుటకరిస్తాయి. రేపు దాన్ని తెలివి రాగానే వాడు దాని మీద ఆధారపడి ఉన్నాడు. నెక్స్ట్ డే ఈయనకి అలా కాదు, ఈయన జాగ్రత్తలోనే ఉన్నాడు. నిద్ర కాదు ఇది. జాగ్రత్తలో ఉన్నా కూడా స్వతంత్ర ప్రచారంలో ఉన్నాడు. ఎందుకంటే అవిద్య నశించింది, అనర్థ ప్రవృత్తి రూపమైనటువంటి బీజాలు పోయాయి, అవన్నీ నిరుధ్యమైపోయాయి. ఇది అన్యహ ఏవ, దానికంటే వేరైనదే. కాబట్టి తస్మాత్ అతహో న తత్సమః, ఇది దానికంటే దానితో సమానము కాదు, అంటే వేరైనది. తస్మాత్ అందువలననే ఉక్త చెప్పబడింది. మేము చెప్పాము. ఏం చెప్పాము? సహా అంటే ఇటువంటి మనస్సు, అమనీభావాన్ని పొందిన మనస్సును విజ్ఞాతం తెలుసుకొనవలసినది, తెలుసుకొని తీరాలి అని చెప్పాము. ఇత్యభిప్రాయ. ఇది దీని పెండితార్థం. చాలా చాలా బాగుంది సార్. అంటే మొదటి కూడా అర్థమైంది, కానీ మళ్ళీ మరొకసారి చిన్న చిన్న పదాలకి పూర్తి చెప్పడం మంచిది. అర్థాలని రెండు భాగాలుగా చెప్పుకోవాలి. అందుకే యస్మాత్ రెండు నుంచి మనసహ వరకు ఒకటి. ఒకటి ఆత్మసత్య అదే. ఆత్మసత్యానుబోధౌతాశ విప్లుష్ట విద్యార్జనార్థ ప్రవృత్తి బీజస్య నిరుధ్యస్య అంతవరకు మరొకటి. ఈ రెండు ఆ తర్వాత అన్యహ ఏవ, వేరైనవి. ఆ తర్వాత ఫలితం అన్నమాట. ప్రశాంత సర్వక్లేశ రజస దాని స్థితి అలా వేరేనే చెప్పి, ఈ మనస్సు అంటే అమనీభావం పొందినటువంటి జ్ఞాని మనస్సు సర్వక్లేశ రజస ప్రశాంత స్వతంత్ర ప్రచార అత నతత్సమః. ఇట్స్ నాట్. అని చెప్తే దానికి సమానం కాదు అని అక్కడ ప్రూఫ్ చేశారు. అందువలననే తప్పక తెలుసుకోవాలి అని చెప్పాము. ఆయన కూడా చెప్పారు. అదే తప్పక తెలుసుకోవాలని ఎక్కడ చెప్పారు? ఇక్కడ చెప్పారు. నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః సర్వకల్పనావర్జితస్య మనసః ధీమతః వివేకవతః ప్రచారో యః సః ప్రచారః విశేషణ జ్ఞేయో యోగిభిః. విశేషంగా తెలుసుకోవాలి వాళ్ళు అని చెప్పారు. అదే ఇందులో అంటే మంత్రంలో కూడా ఉంది కదా, కారికలో కూడా ఉంది కదా. కారిక ఏమంటుంటుంది? నిగృహీతస్య మనసః నిర్వికల్పస్య ధీమతః ప్రచార. దీని తాలూకా ప్రచారము సత్ విజ్ఞేయ, తప్పక తెలుసుకోవాలి. తప్పక తెలుసుకోవాలి. సుషుప్తే అన్య,
ఇట్స్ నాట్ ద సేమ్ యాజ్ ద డీప్ స్లీప్. నా తత్ సమహ, నెవర్ ఇట్ ఈస్ ద సేమ్. అదే సార్. అదే. దానికే ఇంత దూరం తీసుకొచ్చారు. దానికి చాలా వివరంగా చెప్పారు. చాలా బాగుంది. మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది సార్. నమస్తే సార్. ధన్యవాదాలు.